క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి చదవబడినటువంటి ఈ 12వ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఉంది. దాన్ని ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సంగతి ఏంటంటే, మొదటి వచనం, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. అండర్లైన్ చేసుకోండి ఆ మాట, భక్తి గలవారు లేకపోయిరి. నెక్స్ట్ రెండో మాట చెబుతున్నాడు కదా, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. ఈ రెండు మాటలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మొదటి మాట చూస్తే భక్తి గలవారు లేకపోయిరి. ఎప్పటిది మాట? ఎప్పటిది? ఏ కాలానికి సంబంధించిన మాట ఇది? దావీదు గారి కాలానికి సంబంధించిన మాట. ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఈరోజు భక్తి గలవారు ఉన్నారంటారా? భక్తి గలవారు విశ్వాసులుగా అందరూ కనబడుతున్నారు. ఎక్కడ? సంఘాల్లో. కానీ దేవుని దృష్టిలో దేవునికి ఇష్టమైన విశ్వాసం కలిగి ఉన్నారా? ఆలోచించండి. భక్తి అని అంటే వేషధారణతో కూడినటువంటి భక్తి అనుకుంది ఈరోజు క్రైస్తవ్యం. మందిరాలు మారితేనో, ఊర్లు మారితేనో, పేర్లు మార్చుకుంటేనో, వస్త్రధారణ మార్చుకుంటేనో, ఒంటి మీద ఆభరణాలు తీస్తేనో భక్తి అయిపోదు. ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కనుక నిజమైనటువంటి భక్తి ఏంటో ఈరోజు క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం ఏంటో క్రైస్తవ్యానికి ఇప్పటికీ అర్థం కాలేదు కొంతమందికి. అందుకే దేవుని ఉద్దేశము తెలియక తమ జీవితాన్ని క్రైస్తవుడు అయిన తర్వాత కూడా వ్యర్థంగా బ్రతుకుతూ నరకానికే జారిపోతున్నారు. ఇట్లాంటి వారందరినీ బైబిల్ ఏమంటుందంటే భక్తిహీనులు అంటుంది బైబిల్. అసలు నిజమైన భక్తి ఏంటో పరిపూర్ణంగా ఈరోజు చాలామందికి తెలియలేదండి. చెప్పేవాళ్ళున్నా నేర్చుకోనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా క్రైస్తవం వెళ్ళిపోతూ ఉంది. పోనివ్వండి, నష్టం ఎవరికి? ఇప్పుడు నాకు రోగం వచ్చింది, ఎంతోమంది చెప్తున్నారు హాస్పిటల్కి వెళ్ళయ్యా, చూపించుకోయ్యా, తగ్గిపోద్దయ్యా, కొంతకాలం బాగుంటావయ్యా చెప్తున్నారు. కానీ ఎవ్వడి మాట వినకుండా నా రోగం సంగతి నాకు తెలుసులే అని నేను మొండికేసుకొని హాస్పిటల్కి వెళ్ళకుండా, నా రోగం తగ్గించుకోకుండా అలాగే మొండిగా బ్రతికాను అనుకోండి, ఎక్కువ కాలం బ్రతుకుతానా చస్తానా? ఖచ్చితంగా చచ్చిపోతాను. ఈరోజు పాపి పరిస్థితి కూడా అంతే. ఈరోజు మార్పు లేని భక్తి గల వారి జీవితం కూడా అంతే. ఎంత చెప్పినా తమ జీవితాలను మార్చుకోకపోతే, తమ పద్ధతులు మార్చుకోకపోతే, నువ్వు బ్రతికున్నప్పుడు ఏం అర్థం కాదు. నేను చెప్పేది అదే మీకు. బ్రతికున్నప్పుడు ఎవ్వరికి అర్థం కాదు, చచ్చాక ఏమీ చేయలేం. అది కూడా గమనించాలి. బ్రతికున్నప్పుడే చేయాలి ఏం చేసినా. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి, చూసారండి, దేహములో ఆత్మ ఉన్నప్పుడే, ఈ దేహానికి ఆత్మకు కావలసినవన్నీ ఇక్కడే మనం చేయాలి. చచ్చిపోయిన తర్వాత ఏం చేయలేం. చచ్చిపోయిన తర్వాత ఏం చేయలేమండి. ఒకవేళ ఏదైనా చేద్దామని నీకు ఆలోచన వచ్చినా ఖచ్చితంగా మీరు ఏం చేయలేరండి. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉందండి. చచ్చిపోయిన తర్వాత ఏం చేయలేమంటండి. బైబిల్ చాలా స్పష్టంగా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు తన గ్రంథంలో రాయించి మనందరికి ఇచ్చాడు. ప్రియులారా, ఏం చచ్చిపోయిన తర్వాత ఏం చేయలేమంటే ఖచ్చితంగా ఏం చేయలేం మనం. కొన్ని మాటలు చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథం, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మళ్ళా చదువు తల్లి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను చేయుదును, నేను ఇలాగే చేస్తాను. కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై
సిద్ధపడుడి. మొదటి మాట జ్ఞాపకం చేసుకోండి జాగ్రత్తగా. విశ్వాసులైన వారు, భక్తులైన వారు జ్ఞాపకం చేసుకోవలసిన మొట్టమొదటి మాట ఏంటంటే, దేనికోసం సిద్ధపడాలంట? దేవుని మందిరం కొరకు సిద్ధపడాలి. దేవుని మందిరానికి వెళ్ళాలనే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అంటే ఏంటి? సిద్ధపాటు అంటే ఏంటమ్మా? సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? సిద్ధపడుట అంటే అర్థం ఏంటి? ఏంటమ్మా? త్వరపడటం, ముందుగానే ప్రిపేర్డ్గా రెడీ అవ్వటం. అంటే అనుకున్న సమయానికి ముందుగానే రెడీ అవ్వటాన్ని సిద్ధపాటు అంటారు. ఇప్పుడు 11 గంటలకి బస్సు అనుకున్నాం మనం. ఎన్ని గంటలకు సిద్ధపడతాం మనం? 10:45కి సిద్ధపడాలి. అవునా కాదా? అవునా? ఇప్పుడు ఒక స్కూల్ పిల్లాన్ని స్కూల్కి పంపించే విషయంలో తల్లి తీసుకుంటున్నటువంటి సిద్ధపాటు, ఒక యజమాని పనికి వెళ్ళే విషయంలో, పనికి పంపించే విషయంలో భార్య తీసుకుంటున్నట్టు సిద్ధపాటు, ఈరోజు సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులు, భక్తులని పిలువబడుతున్న వారు మందిరానికి వచ్చే విషయంలో సిద్ధపాటు ఏది? మీరు ఆలోచించండి. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని మందిరానికి ఎలా రావాలని బైబిల్లో రాయబడి ఉంది? సంతోషంగా రావాలి. ఆ సంతోషంగా వచ్చే మనం కూడా ఎలా రావాలి? సమయానుకూలంగా రావాలి. కానీ ఈరోజు ఎంత చెప్పినా ఒకటే ఆలోచన, ఒకటే భావన, ఒకటే తత్వం. ఎందుకు మారట్లా మనుషులు? మనుషులకు దయ్యం పట్టింది. మనుషులకు దయ్యం పట్టిందండి. అందుకనే దేవుని కుటుంబంలో దయ్యం పరిపాలన ఏంటి అని మనం ఆలోచిస్తే, నిజంగానే దేవుని కుటుంబంలో దయ్యం పరిపాలన చేస్తుంది. అందుకే మనుషుల్లో సిద్ధపాటు అనే తత్వం పక్కన పెట్టించేసింది అపవాది. ఏమొస్తుందిరా మందిరానికి వెళ్తే? మందిరానికి వెళ్ళి కూర్చుంటే ఏం వరుగుతుంది? మందిరానికి రానివాడు బాగుపడట్లేదా? మందిరానికి రానివాడు హ్యాపీగా ఉండట్లేదా? మందిరానికి రానివాడు చూడు ఎంత హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు, నువ్వు మందిరానికి వెళ్ళి ఒరిగేదేముంది అని మనిషి యొక్క ఆలోచనను మార్గం తప్పించేసి దేవుని పట్ల సిద్ధపాటు కలిగి ఉండవలసినటువంటి భక్తులందరినీ మార్గం తప్పించేశాడు అపవాది. అందుకే అసలు దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎందుకు సిద్ధపాటు కలిగి ఉండాలి? దేని కొరకు సిద్ధపాటు? దేని కొరకు సిద్ధపాటు కలిగి మందిరానికి వచ్చారు మీరు? చెప్దాం. చరిత్రలో ఒక మాట చెప్పాడు, చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. దేని కొరకు సిద్ధపాటు చెబుతున్నాడు? 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదకి దిగి వచ్చును. అది ఆనాడు. ఈనాడు మందిరానికి ఎందుకు సిద్ధపాటు కలిగి రావాలి? దేవుని మాట విని నేర్చుకోవటానికి సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి రావాలి. ఆనాడు ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఏంటంటే, 3 దినాలు వాళ్ళని పరిశుద్ధపరచు, వాళ్ళ వస్త్రాలు ఉతుక్కోమను. వాళ్ళు పరిశుద్ధంగా వస్త్రాలు ఉతుక్కొని నా కోసం సిద్ధంగా ఉంటేనే నేను వచ్చి వాళ్ళు కలుసుకుంటాను. వాళ్ళు సిద్ధంగా లేకపోతే నేను రాను. వాళ్ళు పరిశుద్ధంగా లేకపోతే నేను కనపడను వాళ్ళకి. ఈరోజు నువ్వైనా నేనేనంతే. దేవుని మందిరం కోసం దేనికి వస్తున్నాం మనం? దేవుని మాట వినటానికి, నేర్చుకోవటానికి సిద్ధపాటు కలిగి మనం రావాలి. సిద్ధపాటు లేకుండా దేవుని మందిరానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది మనిషికి? దేవుని ఆశీర్వాదం కావాలని ప్రతి మనిషి తపన పడతా ఉంటాడు. దైవ ఆశీర్వాదం కలిగిన దైవజనులు వస్తున్నారని ప్రకటన చేయగానే బొడో మన గుడ్డెదు చేలోబడ్డట్టు వెళ్ళిపోతూ ఉంటారు జనాలంతా. వాడెవడో ఇస్తే నీకు రాదు ఆశీర్వాదం. దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే దేవుడు కోరుతున్నటువంటి సిద్ధపాటు నీలో ఉండాలి. దేవుడు కోరుతున్నటువంటి ఆత్మీయత నీలో ఉండాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం.
మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అంటే మన జీవితంలో, మన బ్రతుకులో అద్భుత కార్యాలు జరగాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా లేకుండా ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయండి? దీవెనలు ఎందుకు వస్తాయండి? మన కుటుంబం ఎందుకు సంతోషంగా ఉంటుందండి? మీరు ఆలోచించండి. దేవుని పని కొరకైన సిద్ధపాటు లేనటువంటి ఈ క్రైస్తవ్యానికి దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు ఎందుకు వస్తాయి? మీరు ఆలోచించండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఎలా ఆశీర్వాదం వస్తుందో చూడండి. వాక్యం ఎలా ఇంటే ఆశీర్వాదం వస్తుందో చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. విత్తువానిని గూర్చిన ఉపమానాల్లో 4వ మాట చెప్తున్నాడు ఆయన. మంచి నేల అన్నాడు. మంచి నేల అంటే అర్థం ఏంటి? మంచి నేల అంటే అర్థం ఏంటమ్మా? శుద్ధమైన హృదయం, కల్మషము కపటము లేనటువంటి హృదయం. అంటే వాక్యం వినటానికి మనం ఎలా సిద్ధపడాలి? కల్మషం, కపటం, వైర్యం, ఈర్ష్య ఇట్లాంటివన్నీ కూడా లేనటువంటి వారమై మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు కరువు పనికి ఎలా వెళ్ళినా సరిపోద్ది, అవునా? మామిడికాయ కోతకు కూడా, మామిడికాయలు కట్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా పట్టు చీరలు కట్టుకోనక్కర్లేదు, సెంట్లు రాసుకోని అవసరం లేదు, ఏమంటే విలువైనటువంటి ఆభరణాలు ధరించక్కర్లేదు, అవునా కదా? పనికి ఎలా వెళ్ళినా సరిపోద్ది. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిని కలవటానికి కరువు పనికి వెళ్ళినట్టుకు వెళ్తావా? పోని పనికి వెళ్ళినట్టు వెళ్తావా? పశువుల్ని కాయటానికి వెళ్ళినట్టు వెళ్తావా? పోని వెళ్తే రానిస్తారా లోపలికి? రానిస్తారా? ఇప్పుడు కలెక్టర్ గారిని కలవాలని వెళ్ళాం మనం, కరువు పనికి వెళ్ళినట్టుగానే వెళ్ళినాం అనుకోండి. అక్కడికి రానిస్తారా? గేట్లో ఉన్న వాచ్మెన్ ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు వేసుకురమ్మంటాడు. అర్థమైందా? కలెక్టర్ని కలవటానికి వెళ్తేనే మనం మంచిగా ఏమన్నా కలవనివ్వట్లేదే. మరి వాక్యానికి తినటానికి వచ్చేటప్పుడు కల్మషం కపటం మనలో ఉంటే ఫలిస్తుందా? అభివృద్ధి అవుతుందా? ఇప్పుడు వరి నాటాలనుకోండి. ఇప్పుడు మొక్కజొన్న వేసారు, తీసేశారు, మొక్కజొన్న కండ్లు ఇరిచేసుకున్నారు. ఆ మొక్కజొన్న దంతులను అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ మొక్కజొన్న దంట్లు అలాగే ఉంచి నాటేస్తాడు ఎవడైనా? మరి నాటేయాలంటే ఏం చేయాలి? ఆ పొలంలో ఉన్న దంట్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి తగలబెట్టేయాలి, మొత్తం తీసేసి, అవునా కదా? అవన్నీ ఎందుకు తీసేయాలి? మొక్క నాటబడాలి, నాటబడిన మొక్క వృద్ధిలోకి రావాలి, వృద్ధిలోకి వచ్చినటువంటి మొక్క ప్రతిఫలం ఇవ్వాలి రైతుకి. ఈ ప్రాసెస్ మొత్తం జరిగితేనే పంటను సేద్యపరుచుకుంటాడు రైతు, అవునా? ఈరోజు మనం కూడా అంతే. సంఘానికి వస్తున్న మనం ఫలించాలి, దేవుని ఆశీర్వాదం మనకు రావాలంటే మన హృదయం కూడా ఆ నేలను ఎలా రైతు అయితే శుభ్రం చేస్తాడో మొక్క నాటడానికి, వాక్యం అనే విత్తనం నాటబడాలంటే నీ హృదయం కూడా శుద్ధి చేసుకోవాలి నువ్వు. అందుకే అంటున్నాడు, చదవండి ఒకసారి, కంటిన్యూషన్ చేయండి అన్నమాట. మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చూసారండి ఎంత బాగుంది మాట. అంటే మనం ఫలించాలంటే మనలో ఏముండాలి? ఒకటి ఓపిక ఉండాలి. ఏమంటే పంట నాటగానే సేద్యపరచుకోవడం చేతికి వస్తుందా? ఇప్పుడు ఒక జామ మొక్క తెచ్చి నేలలో నాటాం, నాటిన తెల్లారే కాయలు కాయాలంటే కాసుద్దా? కాసుద్దమ్మా, కాయలు కాసుద్దా? ప్రతిదానికి ఒక కాలం ఉంది, ప్రతి పంటకు ఒక లిమిటేషన్ ఉంది. దాన్ని సమయం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి మనిషి. ఈరోజు నువ్వైనా నేనైనా అంతే. ఈరోజు దేవుని ఆశీర్వాదం మనకు ఎందుకు రావట్లేదు? దేవుని దీవెనలు మనకు ఎందుకు రావట్లేదు? మనం చేస్తున్నటువంటి పని ఎందుకు అభివృద్ధి కావట్లేదు? ఏంటి రీజన్? ఆలోచించాలి. ఏంటి తండ్రి, ఈ భూమి మీద ఏ మనిషికి ఏది ఇవ్వాలన్నా ఎవరివ్వాలి తెలుసా అండి? ఎవరివ్వాలి? ఈ భూమి మీద ఏది ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వకుండా ఏది కూడా రాదు. ఒకవేళ దేవుడే ఇవ్వలేదండి, నా శక్తి చేత, నా తెలివి చేతల చేత, నా చదువు చేత, నాకున్న ప్రాపర్టీ చేత నేను ఇదంతా సంపాదించానని గనక నువ్వు మనసులో అనుకుంటే ఒక్కొక్కటి దూరం అయిపోద్ది నీకు. చివరికి ఒంటరిగా మిగిలిపోతావు నువ్వు.
అందుకే బైబిల్లో ఏమంటున్నాడంటే, నేర్పించే వాళ్ళు ఉన్నా మీరు నేర్చుకోలేకపోతే, నేర్పించే వాళ్ళు ఉన్నా మీరు నేర్చుకోకపోతే మీరు అభివృద్ధి చెందలేరు అంటున్నాడు దేవుడు. ఎజ్రా గ్రంథం, ఒకసారి వెళ్దాం అక్కడికి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం తీయండి ఒకసారి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. అంటే ఒక సేవకుడు బోధించేటప్పుడు ఎలా బోధించాలంటే, గ్రంథములో ఉన్నటువంటి విషయాలు పరిశీలనగా వాడు నేర్చుకోవాలి. ముందు నేర్చుకొని ఏం చేయాలి? నేర్చుకొని ఏం చేయాలండి? అతను నడుచుకోవాలి. ముందు ఫస్ట్ నేను నేర్చుకోవాలి, నేను నడుచుకోవాలి. అలానే బోధించబడుతున్నటువంటి బోధ ఏదైతే ఉందో ఆ వింటున్నటువంటి బోధ ప్రకారం కూడా వినేవాడు కూడా అలాగే నడుచుకోవాలి. అలాగే నడుచుకోవడానికి బోధించాలి. 6వ వచనం చూడండి. దాంట్లో 6వ వచనం, ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. చూసారండి, ఎప్పుడైతే నువ్వు విన్న వాక్యాన్ని ప్రకారం నడుస్తావో, వాక్య ప్రకారం బ్రతుకుతావో, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు దేవుడు. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది, అప్పుడు దీవెన వస్తుంది, అప్పుడు దేవుని కృప నీకు తోడు ఉంటుంది. వాక్యం చెప్పేవాడు చెబుతున్నాడు, కానీ వినేవారు వినదాని ప్రకారం బ్రతుకులేదు. అందుకే మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేవు, మన కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది లేదు. అర్థమవుతుందండి ఆ మాట మీకు? మరొక మాట చూద్దాం. మరొక మాట కీర్తనల గ్రంథం 24వ కీర్తన. దేవునికి అసలు ఎలా మనవ చేయాలో చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 24వ కీర్తనలో 3వ వచనం చూడండి. చూడండి ఎంత బాగుందో చూడండి ఈ మాట. యెహోవా పర్వతమునకు, చదవమ్మా, మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఎవరికంట ఆశీర్వాదం? ఎవరికంట ఆశీర్వాదం? ఎవరికంట ఆశీర్వాదం? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టని వాడికి ఆశీర్వాదం. అంటే వ్యర్థమైన దాని పట్ల ఉన్నటువంటి సిద్ధపాటు దేవుని వాక్య విషయంలో లేదండి. అందుకే ఆశీర్వాదాలు లేవు మనకి. ఆత్మీయత ఉంది కానీ ఆశీర్వాదాలు లేవు. ఎందుకు ఆశీర్వాదాలు లేవు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దన్నాడు, కానీ మనిషి పెడుతున్నాడు. అందుకే ఈరోజు కుటుంబాల్లో శాంతి సమాధానాలు లేవు. అందుకే దేవుడు కాపాడలేకపోతున్నాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టి సత్యమును అడ్డగిస్తున్నారు అంటున్నాడు కీర్తన, రోమీలకు రాసిన పత్రికలో. చూద్దాం ఒకసారి పౌలు గారు ఏమంటున్నాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెడితే ఆశీర్వాదం పోతుంది. ఆశీర్వాదం పోవటమే కాకుండా వ్యర్థమైన దాని యందు మనసు పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని అడ్డగిస్తున్నారండి. వీళ్ళు చాలా భయంకరమైనటువంటి శిక్షకు లోనైనటువంటి వారు వీళ్ళంతా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో దుర్నీతి చేత, అంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టేవాడు దేంట్లో ఉన్నాడు? నీతిలో ఉన్నాడా, దుర్నీతిలో ఉన్నాడా? దుర్నీతి. దుర్నీతి అంటే అర్థం ఏంటి? వాక్యానికి భిన్నమైనది. ఇది దేవుని స్వభావం కాదు, దైవత్వం లేనటువంటి దుష్టత్వపు లక్షణం అది. అందుకే దాన్ని దుర్నీతి అన్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అన్నాడు. చూసారండి, సత్యాన్ని గనక నువ్వు వినకుండా, ప్రకటిస్తున్నటువంటి మాటలు పట్టించుకోకుండా నీకు నచ్చినట్టుగా గనక నువ్వు బ్రతికితే ఖచ్చితంగా దేవుని కోపం పరలోకం నుంచి వస్తుందంటున్నాడు.
యోవేలు గ్రంథం. మరి ఏం చేయాలి? ఉగ్రత తప్పించుకోవాలంటే ఏం చేయాలి చూద్దాం. యోవేలు గ్రంథం తీయండి ఒకసారి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఎలా రావాలంటే ఆయన దగ్గరికి? మనస్ఫూర్తిగా రావాలి దేవుని దగ్గరికి. అర్థమవుతుందండి? కంటిన్యూషన్ చేయండి. ఇంకో 13వ వచనం కూడా చదవండి. నీ దేవుడైన యెహోవా, చూడండి, నువ్వు మనస్ఫూర్తిగా నీకున్నటువంటి చెడును విడిచిపెట్టి ఆయన దగ్గరకు వస్తే దేవుని యొక్క తత్వం ఎలాంటిదంటండి? కరుణా వాత్సల్యము కలిగినటువంటి దేవుడు ఆయన, శాంతిమూర్తి ఆయన, అత్యంత కృప కలిగినటువంటి వాడు ఆయన. చూడండి, తాను ఉద్దేశించినటువంటి కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. వస్త్రాలు మార్చుకుంటే ఒరిగేదేముంది? హృదయం మార్పు చెందాలి. ఈరోజు చాలామంది కింద నుంచి పైకి వైట్ అండ్ వైట్ వేసుకొని తిరుగుతున్నారు. చాలామంది బయట వైట్ అండ్ వైట్ వేసుకుంటే సమాజం గుర్తిస్తుంది వీళ్ళు భక్తులు, వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళని. కానీ దేవుడిని హృదయాన్ని చూస్తాడు, వస్త్రధారణ కాదు. నువ్వు రంగు వస్త్రాలు వేసుకుంటే ఏంటి ఆయనకి, తెల్ల వస్త్రాలు వేసుకుంటే ఏంటి? ఒరిగేది ఏమీ లేదు దానివల్ల. దేవుడు నరుని వేషాన్ని చూడడు. నువ్వు గమనించాలి ఈ విషయాన్ని. పై రూపాన్ని చూడడు దేవుడు. అది అవసరం లేదు అసలు ఆయనకి. ఈరోజు మనుషులు కల్పించేసుకున్న రకరకాలైన విధానాలు, విధి విధానాలు, సంఘానికి ఒక నియమం పెట్టుకున్నాడు ప్రతి ఒక్కడు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదండి. నీ మనసు మారాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి భావనతో ఉండాలి. అందుకని ఇశ్రాయేలుతో ఏమంటున్నాడు? 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము కలిగినటువంటి వాడు. ఎప్పుడు నీవు చేస్తున్నటువంటి అక్రమ క్రియలన్నీ కూడా విడిచిపెట్టి ఏ దుష్టత్వం మీద అయితే నీ మనసు అనుకుందో ఆ మనసును మార్చుకొని దేవుని వైపుకి తిరిగితే, ఒకవేళ మనుషులు అనుకోవచ్చు వీడు చేసిన తప్పులన్నీ చేసేసి ఈరోజు దేవుడా దేవుడా అని మంచి భక్తిపరుడిలాగా ప్రవర్తిస్తున్నాడని మనుషులు వ్యంగ్యంగా మాట్లాడుకోవచ్చు, మనుషులు అవమానకరంగా మాట్లాడుకోవచ్చు. కానీ నీ దేవుడు అలాంటోడు కాదు. నీ మనసు మారితే చాలా ఆయనకి, నీ ప్రవర్తన మార్చుకుంటే చాలా ఆయనకి, నీ బుద్ధి మార్చుకుంటే చాలా ఆయనకి. అప్పుడు అంటున్నాడు, కరుణావాత్సల్యము కలిగిన వాడు, శాంతిమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించినటువంటి కీడు చేయక అప్పుడేం చేస్తాడు దేవుడు? పశ్చాత్తాపడతాడు. అయ్యో, నా బిడ్డని చంపేద్దాం అనుకున్నానే, నా బిడ్డని ఏ కాలో చేయో ఎరగొడదాం అనుకున్నానే, భలే మారిపోయాడే వాక్యం విని, కాబట్టి వాణ్ణి శిక్షించకూడదు ఇక అని దేవుడే మన పట్ల అత్యంత కృప చూపిస్తాడంటండి. మరి అంతటి భాగ్యాన్ని మనం పొందాలంటే దావీదు గారిలో ఉన్నటువంటి పశ్చాత్తాపం మనలోకి రావాలి. దావీదు గారు ఎన్ని తప్పులు చేశాడని బైబిల్లో ఉందండి? ఒకే ఒక్క తప్పు చేశాడండి. ఏంటా తప్పు? బత్షెబాతో చేసినటువంటి తప్పే. కానీ దేవుడు మాత్రం తెలుసో తెలియక నా బిడ్డ ఒక తప్పేగా చేసిందని విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదండి. శిక్ష ఎవరికైనా ఒకేటే శిక్ష వేస్తాడు ఆయన. దావీదు గారిలో ఉన్న పశ్చాత్తాపం చూద్దాం. ఎంత అత్యంత కృపగలవాడు దేవుడు. ఆ కృప కలిగినటువంటి దేవుని పట్ల ఎలాంటి భావన మనం కలిగి ఉంటే ఆయన కృప చూపిస్తాడో దావీదు గారి మాటల్లో మనం చూద్దాం. చాలా బాగుంటుందండి ఆ మాట. 51వ కీర్తన దగ్గరికి వెళ్ళండి డైరెక్ట్గా. 51వ కీర్తన 17వ వచనం చూద్దాం. 51వ కీర్తన 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అస్సలు దూరం చేయవు అంటున్నాడు. నువ్వు అస్సలు వదులుకోవు. మరి ఏం చేస్తాడు దేవుడు? పట్టించుకుంటాడు. ఎవరైతే విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని వైపు తమ మనసును తిప్పుకుంటారో, తమ బ్రతుకుని మార్చుకుంటారో, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే లక్ష్యము చేస్తాడంటే పట్టించుకుంటాడు దేవుడు అలాంటి వాళ్ళని. అట్లాంటి తత్వం మనకు రావాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలన్న పశ్చాత్తాపం మనకు ఉండాలి, సిద్ధపాటు మనకు ఉండాలి, ఆతృత మనకు ఉండాలి. భక్తుడైనటువంటి దావీదు గారు
ఆయన రాజు అండి. అసలు ఖాళీ లేనటువంటి బిజీ షెడ్యూల్ అయింది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యెరూషలేముకి వెళ్ళాలి. ఈరోజు మనకంటే ఆదివారం రావడానికి అవకాశం ఉంది, కానీ ఆ రోజుల్లో దావీదు గారి కాలంలో సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి యెరూషలేముకి. అక్కడికి వెళ్ళి ఈ సంవత్సరం అంతా మనం చేసినవన్నీ ఆడ ఒప్పుకొని పాప పరిహారార్థ బలిగా అక్కడ ఒక బలి అర్పించేసి అక్కడ కొన్ని దినాలు గడిపి పండుగ చేసుకొని ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చే ఒక గొప్ప ఆచారం ఉంది వాళ్ళకి. అట్లాంటి సమయంలో జనులంతా యెరూషలేముకి వెళ్ళటానికి సిద్ధపడుతున్న సమయంలో వాళ్ళ నోట వీళ్ళ నోట మాట్లాడుతూ చివరికి రాజు దగ్గరికి వెళ్ళిపోయింది వార్త. ఇదిగో పలానా దినాన మనం యెరూషలేముకి వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలి అని మాట్లాడుతున్నప్పుడు వీళ్ళంతా మాట్లాడుతున్న మాట రాజు చెవిని పడేసరికి, ఏంటి మీరు దేవాలయానికి వెళ్ళటం ఏంటి? ఇక్కడ పనులు ఎవరు చేస్తాడు? ఇక్కడ పరిపాలన ఎవరు చేస్తాడు? ఇక్కడ ఇవన్నీ ఆగిపోతాయి, మీరు వెళ్ళిపోతే అనకుండా ఒక భక్తుడుగా, ఒక విశ్వాసపరుడుగా, దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడుగా ఏం ఆలోచన చేస్తున్నాడో తెలుసండి? జనులు దేవుని మందిరముకు వెళ్ళుదామని అనుకున్నప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడండి. నిజంగా ఈరోజు ఆదివారం ఆరాధన జరుగుతుంది, ఆరాధనకి వెళ్ళాలని ఈరోజు నీకు ఎందుకు సంతోషం కలగట్లేదు? ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు నీకు సంతోషం కలగట్లేదు? చూడండి మనిషి ఆలోచన ఎలా ఉందో. ఇంకొక మాట చూపించి ముగించేస్తాను నేను. ఇక ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూశారండి? మీరు సిద్ధంగా లేకపోతే ఎవరికి చెప్పాలి నేను? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి నేను? వారు వినుటకు తమ మనసును సిద్ధపరుచుకోలేదు. ఇప్పుడు ఇంతమంది వచ్చారు ఇక్కడికి, ఎంతమంది వాక్యం వినటానికి సిద్ధపాటు కలిగి ఉన్నారో నాకంటే ఎక్కువగా ఎవరో తెలుసు? దేవునికి తెలుసు. ఎంతమంది ఇక్కడ వాక్యం వినటానికి సిద్ధపాటు కలిగి వచ్చారో ఖచ్చితంగా దేవునికి తెలుసు. నువ్వు వాక్యం వినటానికి దేవుని మందిరానికి వెళ్ళాలనే సిద్ధపాటు నిన్నటి నుంచి నీకు ఉండాలి. ఎందుకు నేను సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి వెళ్తున్నాను అన్న ఆలోచన, వాక్యం వినటానికి నేను సిద్ధపాటు కలిగి మందిరానికి వెళ్తున్నానన్న ఆలోచన నీకు ఉండాలి. ఒకటి మందిరానికి రావడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి, మందిరానికి వచ్చిన నేను వాక్యం వినాలనే సిద్ధపాటు ఉండాలి, వాక్యం విన్నటువంటి నీవు వాక్య ప్రకారం నడుచుకోవాలనే సిద్ధపాటు నీకు ఉండాలి. ఒకటి వినాలి, రెండవది ఏం చేయాలి? గ్రహించాలి, మూడవది దాని ప్రకారం నడుచుకోవాలి. చదవండి ఏమంటున్నాడు, మళ్ళీ కంటిన్యూషన్ చేయండి అన్నమాట. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసును సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై ఉన్నారు అంటున్నాడు. ఎంత బాధండి ఇది, ఎంత బాధండి ఇది. నా మాట అంటే వాళ్ళకి ఏం లేదు, సంతోషం లేదు. దేవుని మాటలో సంతోషం ఉందని ఉందా బైబిల్లో? జీవం ఉందని ఉందా? ఆదరణ ఉందని ఉందా? ఆరోగ్యం ఉందని ఉందా? ఆయుష్ ఉందని ఉందా? సమాధానం, నెమ్మది అన్నీ కూడా వాక్యంలోనే దొరుకుతాయి. నిత్య జీవం కూడా వాక్యంలోనే ఉంది. కానీ ఎట్లాంటి విలువైన మాటలన్నీ మనిషి పక్కన పెట్టాడు, నిర్జీవమైన వాటి కోసం పరుగులు పెడుతున్నాడు. మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు సర్వమానవాళి నేత్రాలు తెరిపించి ఒక మాట చెప్పాడండి సమాజానికి. అయినా కూడా మూర్ఖులకు అర్థం కావట్లేదు చాలామందికి. ఎందుకు మూర్ఖులని పదం వాడానంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చెప్పాడు చూడండి. అది చూపించి ఒక మాట చూపించి ముగించేస్తాను నేను. ఇక సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం. ఎందుకు జ్ఞానం, ఎందుకు తెలివి అని అంటే, జ్ఞానము నీకు నేర్చుకోవాలి, జ్ఞానం నువ్వు సంపాదించాలంటే ఫస్ట్ దేవుడు అంటే భయం నీకు ఉండాలి. ఈరోజు దేవుడు అంటే భయం లేదు కనుక నీకు నచ్చినట్టుగా తిరుగుతున్నావు బయట. కిందకు వచ్చేసరికి అంటున్నాడు, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. అందులో 32 దగ్గరికి వెళ్ళాం. అదే అధ్యాయంలో తిరస్కరిస్తే, వాక్యాన్ని తిరస్కరించేవాడికి భూమి మీద బ్రతికే అర్హత లేదండి. జ్ఞానము లేని వారు దేవుణ్ణి దూరం చేసుకొని అదన్నమాట. మరి నీకు జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తుంది ఎవరు? నువ్వు సంపాదించే సంపద కాదయ్యా. మరి ఎవరు దయచేస్తున్నారు? దేవుడు దయచేస్తున్నాడు ఇవన్నీ. ఏ మానవ జీవితానికి 6 దినాల పని సరిపోదా? మీరు ఆలోచించండి.
మనిషి బ్రతకడానికి 6 దినాలు పని సరిపోదా చెప్పండి? చచ్చాక ఏం పట్టుకుపోతావు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదవండి. మనిషికి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మనం ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు. ఇందులో నుంచి ఏమి తీసుకొని పోలేం మనం. మరి దేనికోసం నీ పిచ్చి ప్రయత్నాలు? చస్తే నరకానికి పోతావని దేవుడు ఒక పక్కన గ్రంథాన్ని హెచ్చరిస్తుంటే పట్టించుకోకుండా తిరుగుతున్నావే. ఏం పట్టుకుపోతావు పోయేటప్పుడు? లక్షల మంది మన కళ్ళ ముందే పుడుతున్నారు, మన కళ్ళ ముందు చస్తున్నారు. ఎక్కడ చూసినా చావులేనండి. ఘోరంగా చచ్చిపోతున్నారు రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి. గత 2 నెలల నుంచి విపరీతంగా చావులు కనపడుతున్నాయంటే యాక్సిడెంట్ల వల్లే. ఎందుకు చచ్చిపోతున్నారు మనుషులంతా? ఏం పట్టుకుపోతున్నారు పోయేటప్పుడు? కానీ క్రైస్తవుడు మరణానికి భయపడకూడదని బైబిల్ చెప్పింది. ఎందుకు మరణం గురించి భయపడకూడదు? ఎందుకంటే మరణాన్ని జయించిన క్రీస్తు ప్రభువుని ధరించిన వారం మనం. మనకు చావు లేదు. ఒకవేళ ఈ శరీరం నుంచి ఆత్మ వేరు చేయబడటమే చావు అనుకుంటే అది చాలా చిన్నదండి దేవుని దృష్టిలో. కానీ ఏదో ఒక రోజు మనం చావాలి. అది దేవుడు రాసిన శాసనం అది. కానీ చనిపోయిన తర్వాత మరొక బతుకుంది ఈ జీవితానికి. అది ఉన్నతమైనటువంటి జీవితం. ఆ జీవితాన్ని మనం సంపాదించాలంటే అజ్ఞానంగా ఉంటే మనం పరలోకం వెళ్ళలేం ప్రియులారా. అందుకే బైబిల్లో ఏమంటున్నాడంటే జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుతారన్నాడు. కానీ సమాజానికి అర్థం కాని విషయం ఏంటంటే ఏదో సంపాదించేసేయాలి, ఏదో సాధించేసేయాలి. మత్తయి వార్త చూడండి ఒకసారి ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. 6 దినాలు పని చేసుకుంటున్నావు, సరిపోదా నీ జీవితానికి? 7వ దినాన్ని కూడా ఎందుకు రెస్ట్ తీసుకోమన్నాడు? నీ దేహానికి రెస్ట్ కావాలి, నీ శరీరానికి రెస్ట్ కావాలి, ఆత్మకు కావలసినటువంటి ఆత్మీయ జీవాన్ని ఇక్కడ ఉచితంగా ప్రకటిస్తున్నారయ్యా నీకోసం. 6 దినాలు తిన్నటువంటి ఆహారం బాహిర్భూమిలో విడవబడుతుంది. కానీ ఈ దినాన ప్రకటించబడుతున్న ఈ జీవవాక్యం, ఈ జీవానికి ఆహారం ఇది నేర్చుకోవాలి, ఇది సంపాదించాలి. ఇది నీ జీవానికి మూలమది. మరొక 6 దినాలు పనిచేయాలంటే ఈ జీవం నీకు కావాలి. కానీ ఇది ఎవరికి అర్థమవుతుంది మీరు ఆలోచించండి. అందుకే మత్తయి వార్త 16వ అధ్యాయం 26వ వచనం అంటున్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి లాభం చెప్పండి? ఒక ఫోన్ పోయిందనుకోండి, దానికన్నా బెటర్ ఫోన్ కొనుక్కుంటాం. ఒక కారు పోయిందనుకోండి, దానికన్నా బెటర్ కారు కొనుక్కుంటాం. ఒక ఆభరణం పోతే దానికన్నా గొప్ప ఆభరణం కొనుక్కుంటాం. వస్తువులు పోతే వస్తువులు కొనుక్కుంటాం. కానీ అవయవాలు పోతే, నువ్వు బ్రతికి ఉండగానే కాలు పోతే కాలు కొనగలవా? కన్ను పోతే కన్ను కొనగలవా? చెవి పోతే చెవి కొనగలవా? ఒక పన్ను పోతే పన్ను కొనగలవా? ఒక నల్ల వెంట్రుక తెల్ల వెంట్రుక అయితే దాన్ని నల్ల వెంట్రుక చేయగలవా? రంగేసేయగలవులేండి. రంగు వేయకుండా చెయ్యి నీ చేతనైతే. ఎవడైనా ఆయిల్ రాసివాడు ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి మార్పించండి. ఔద్యం ఆయిల్ రాసి ఆయిగారుల దగ్గర. రాలిపోయిన జుట్టు మొలిపించే శక్తి ఈరోజు భూమి మీద ఏ టెక్నాలజీకి లేదండి. ఆలోచించండి. లోకమంతా సంపాదించుకున్నావు, చివరికి చచ్చావు. ఏంటి పట్టుకుపోయింది నువ్వు? ఏంటి లాభం ఏంటి? కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? కంటిన్యూషన్ చేయండి. లాస్ట్ మాట చదవండి, భలే ఉంటుంది ఆ మాట. అందులో ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమిస్తాడు చెప్పండి? ఇప్పుడు ఎన్ని సంపాదించావు కదా, మరొక 10 గంటలు చచ్చిపోతావని డాక్టర్ గారు చెప్తున్నాడు. ఇప్పుడు 10 కేజీలు బంగారం ఇస్తే ప్రాణం కొనగలవా? 10 ఎకరాల ఆస్తి ఇచ్చి ప్రాణం కొనగలవా? ఏమిచ్చి కొనగలవు నీ ప్రాణాన్ని? ఏమిచ్చినా కొనలేవు నీ ప్రాణాన్ని. ఒకరోజు నిన్ను బ్రతికించాలంటే, ఎక్కువ కాలం ఈ భూమి మీద నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా వాక్యమే దీనికి ఆధారం, వాక్యమే దీనికి ప్రాణానికి మూలం. ఇది ఎంతమందికి అర్థమవుతుంది ఈ విషయం? మీరు ఆలోచించండి. అందుకే 6 దినాలు పనిచేసుకోండి నాయన, 7వ దినాన విశ్రాంతిలోకి రమ్మన్నాడు.
7వ దినాన విశ్రాంతిలోకి రావడానికి శుక్రవారం సాయంత్రం 6 తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత మరొక పని మీరు చేయటానికి వీల్లేదు. మీరైనా, మీ ఇంట్లో ఉన్న పనోళ్ళైనా, మీ ఇంట్లో ఉన్నటువంటి పశువులైనా, గాడిదలైనా, ఒంటెలైనా ఏ ఒక్కటి పని చేయడానికి వీల్లేదు. ఇది మోషేకు నియమించినటువంటి ధర్మశాస్త్రం, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి కట్టడ. మరి ఈరోజు క్రైస్తవులకి 6 దినాలు పని చేసుకొని రండిరా అని చెప్పట్లేవరా? ఈరోజు 6 దినాలు పని చేయాలంటే మొదటి దినమునే మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఇక్కడ ఇంటిల పాది కష్టపడుతున్నాం బ్రదర్, కనీసం ఒక 1000 రూపాయలు మేము దాచుకోలేకపోతున్నాం అంటే ఎందుకు దాచుకుంటాం? మరి దేవుడు చెప్పిన మాట వింటే కదా దాచుకోవడానికి. బైబిల్లో ఒక గొప్ప మాట ఉందండి, నా మాట వినేవారిని ఆస్తికర్తలుగా చేస్తా అన్నాడు ఆయన, గొప్పవారినిగా చేస్తా అన్నాడు ఆయన. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తారని చెప్పాడు ఆయన. నువ్వు చేసే ప్రతి పని సఫలమవుతుందన్నాడు ఆయన. నువ్వు చేయపూనుకున్న ప్రతి పని దీవించబడుతుంది అన్నాడు ఆయన. ఇవంతా జరగాలంటే దేవుని యందు భయము, భక్తి కలిగి ఆయన మార్గంలో నడవాలి. నడుస్తున్నారా అండి? అందుకే మనం చేసే ఏ పని కూడా సక్రమంగా 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలించట్లేదు. మీరు గమనించండి. ఈరోజు మనం చేస్తున్న పని అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము ఏ సంగతులైతే విన్నామో ఇప్పటి వరకు వాటన్నిటినీ మనము విడిచిపెడితే అవి కొట్టుకొని పోతాయి. కనుక ఏం చేయాలి? విన్న వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి మనం ఉండాలి. అర్థమవుతుందండి? ఏ జాగ్రత్త? విశేషమైన జాగ్రత్త అంటే అర్థం ఏంటి? ప్రాముఖ్యమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త మనం వాటి పట్ల కలిగి లేకపోతే పక్కనే ఉంటాడు ఒకడు, మన పక్కనే. ఎవరైనా వాక్యాన్ని ఎత్తుకుపోయే దొంగ ఉన్నాడు మన పక్కన. బంగారాన్ని ఎత్తుకుపోయే దొంగ ఉండని బీరువాకి ఎంత చక్కగా తాళం పెట్టుకుంటావో, వాక్యం, విన్న వాక్యం ఆ బంగారం కంటే కూడా ఈ బంగారం ఎంత బంగారం ఇది? ఎలాంటి బంగారం ఇది? మేలైన బంగారం. నీ దగ్గర ఉన్న బంగారం నకిలీ బంగారం. అందరూ కలిసి ఒక మాట మీద కొచ్చి నీకు అమ్మేది బంగారం కాదు, ఆ బంగారం లోపలికి వెళ్తే నీకు అర్థమవుద్ది అది నిజమైన బంగారం కాదు, అది పెద్ద మోసపూరితమైనటువంటి బంగారం. దాని మీద ముద్ర ఒక్కటే గవర్నమెంట్ది, మిగతాదంతా మాఫియా. కాకపోతే మనకు తెలియదు కదండి వాటి గురించి. కానీ ఆ బంగారం కూడా తుప్పు పడుతుందండి ఒకరోజు. కానీ దేవుని వాక్యం అనే బంగారం అది మేలిమి బంగారం. దేవుని వాక్యం పట్ల విశేషమైనటువంటి జాగ్రత్త లేకపోవటం, అందుకే కుటుంబాలు పాడైపోతున్నాయి. కనుక దేవుడు కోరుతున్నటువంటి సిద్ధపాటు, దీనికి మొట్టమొదట మందిరానికి రావడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. 2వది వాక్యం వినటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. 3వది నీ మనసు మార్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. 4వది దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అలా ఉన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు వస్తుందని మనమందరం కూడా గ్రహించి దేవుని చిత్తాన్ని ఎరిగి ఈ లోకంలో ఆయనకు నచ్చినట్టుగా బ్రతికి మరణిస్తేనే నిత్య రాజ్యంలో మనకు ప్రవేశం దొరుకుతుందని దేవుని గ్రంథం తెలియచేస్తూ ఉంది. కనుక అనేకమైన వాటి పట్ల ఉన్నటువంటి సిద్ధపాటు, దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి మనం సిద్ధపాటు లేకపోతే మన భక్తి వ్యర్థం, మన విశ్వాసం కూడా వ్యర్థం అని బైబిల్ చెప్తోంది. కనుక మన విశ్వాసం వ్యర్థమైపోకుండా ఉండాలంటే మనం భక్తికి తగినట్టుగా వాక్యానుసారంగా మనం బ్రతకాలని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.